ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆల్ ఖైదా రంగంలోకి దిగింది. ఆపరేషన్ సింధూర్ పై కారు కూతలు కూస్తూ మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ముస్లింలు అంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. ప్రతీకారం తీర్చుకుంటామంటూ లేఖ విడుదల చేశారు. ఆల్ ఖైదా బుడ్డ బెదిరింపులతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఉగ్రవాదం పోరులో ఆల్ ఖైదాకు భారత్ చుక్కలు చూపించే ఛాన్స్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆల్ ఖైదా రంగంలోకి దిగింది. ఆపరేషన్ సింధూర్ పై కారు కూతలు కూస్తూ మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ముస్లింలు అంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా లేఖ విడుదల చేశారు. ఆల్ ఖైదా బుడ్డ బెదిరింపుల్లో నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఉగ్రవాదం పోరులో ఆల్ ఖైదాకు భారత్ చుక్కలు చూపించే ఛాన్స్ కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. దీంట్లో లష్కర్-e-తోయిబా అదేవిధంగా జైషే మహమ్మదియా వంటి సంస్థల కీలక స్థావరాలుగా గుర్తించిన వాటి మొత్తం కూడా నేలమట్టం చేసిన భారత సైన్యాలు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాంట్లో సుమారు 80 మంది పైగా ఉగ్రదాడి మన భారత్ దాడిలో ముచ్చినట్టు మనకు తెలుసు. దీంట్లో ముఖ్యంగా జైషే మహమ్మదియా చీఫ్కి సంబంధించిన మసూద్ అజహర్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఉన్నట్లు కూడా మనకు తెలిసిన నేపథ్యంలో తాజాగా ఆల్ ఖైదా ఒక లేఖ విడుదల చేసింది. దీంట్లో ఏదైతే ఆపరేషన్ సింధూర్ భారత్ ప్రయోగించిందో దాన్ని పూర్తిగా వారి మీద విషం చిమ్మినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ లేఖలో ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాన్ని ఖచ్చితంగా మేము ప్రతీకారం తీసుకుంటామని చెప్పేసి ఆల్ ఖైదా సంబంధించిన ప్రతినిధులు ఆ లేఖలో పేర్కొన్నారు. ఖచ్చితంగా దాడులు చేస్తాం, ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి వారు హెచ్చరించిన నేపథ్యంలో మరోవైపు పూర్తిగా నెటిజన్లు దీని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో వారు స్పందించలేదు, కానీ ఒక్క భారత్ చేసిన దాడిలో మాత్రం వారు ఉగ్రవాదులకు సపోర్ట్గా నిలిచారు. ఉగ్రవాదుల మద్దతు ఏదైతే దీనిలో చనిపోయారో వారికి మద్దతుగా వారు నిలిచి వారికి సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీంట్లో నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు ఆల్ ఖైదాపై ఇప్పటికే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు భారత ప్రధానిపై నిప్పులు జరుగుతున్నాయి. మరోవైపు ఖచ్చితంగా దాడులు చేస్తామని వారి బెదిరింపులు దిగే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తదుపరి వ్యూహం ఆల్ ఖైదా సంస్థ మీద కూడా భారత్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే వారి లేఖ విడుదల చేయడం తర్వాత వారి హెచ్చరికల నేపథ్యంలో వారిని కూడా టార్గెట్గా భారత్ త్రివిధ దళాలు ఉండబోతున్నాయనే అంశం మీద కూడా ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతుంది. కానీ సైనిక వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. ఏ విధమైన మన రక్షక దళాల వ్యూహాలు ఉంటుండే అనేది ఇప్పటికి కూడా పొక్కలేకున్నా కానీ ఖచ్చితంగా ఆల్ ఖైదా టార్గెట్గానే తో పాటు ఏదైతే పాకిస్తాన్లో ఇప్పటికే 21 స్థానాల్లో ఉగ్ర స్థావరాలు గుర్తించిన నేపథ్యంలో వాటిలో 9 నేలమట్టం చేశారు. మిగతా వాటిని కూడా కుకటి వేలతో పెకిలించేందుకు ఒక వ్యూహరచన చేసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటే ఆల్ ఖైదా కూడా గట్టి బుద్ధి చెప్పే యోచనలో భారత త్రివిధ దళాలు ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.